హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో పదుల సంఖ్యలో స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలు నార్పుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో క్రమంగా మంటలు చెలరేగాయి. పక్కనున్న స్టాళ్లకు కూడా మంటలు విస్తరించాయి. ఒక్కసారిగా ఇక్కడ మొత్తం 10 స్టాళ్ల మేరకు మంటలు వ్యాపించాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా దృశ్యాల్లో ఎగ్జిబిషన్లో పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలు, అగ్నికి స్టాళ్లు ఆహితి అవుతున్న దృశ్యాలు. మొత్తంగా కూడా ఆంధ్ర బ్యాంక్ స్టాల్తో పాటు ఎక్కువగా బట్టల దుకాణాలకు నిప్పు అంటుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణం విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. సందర్శకులందరినీ కూడా బయటికి పంపించి వేశారు. ఇక్కడ మనతో పాటు కొందరు స్టాళ్ల నిర్వాహకులు ఉన్నారు, యజమానులు. వారితో మాట్లాడదాం. ఈ ప్రమాదం ఎప్పుడు సంభవించింది? 8:30కి స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ ఒక్క దుకాణం కాలిపోయిన తర్వాత 8:30 నుంచి అన్ని దుకాణాలు లైన్గా కాలుకోట వచ్చిన తర్వాత దాని తర్వాత ఎక్టీలకు ఏం కాలేదు పరిస్థితి. స్టాల్ మొత్తం కాలిపోయినాయి, కానీ ఏం కాకుండా మంచిగా ఉన్నాం. మొత్తం ఎన్ని స్టాళ్ళకి మంటలు వ్యాపించి ఉంటాయి? అదేవిధంగా ఎవరికన్నా ఏమైనా అయిందా ఈ ప్రమాదంలో? ఏం కాలేదు, ఎవరికి పరిస్థితి ఏం కాలేదు. పరిస్థితి ఎవరైనా దయచేసి మీరు అందరు కలిసి ఏం సేవ చేస్తారో అలా స్టాల్ గురించి దాని గురించి పదిస్తున్నాను. అయితే మొత్తం 10 స్టాళ్లలో మంటలు వ్యాపించాయి. మరికొంతమంది స్టాల్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? అంటే ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? अब ये जो ऊपर आया था ना, एक दुकान को पहले आग लगा 8:30 को, उसके बाद टोटली पूरा पूरा लग गया इधर. ఎన్ని స్టాళ్ళు ఉంటాయి మొత్తం ప్రమాదంలో? तो नहीं बोलते भी 60-70 शॉप्स है पूरे जले. 60-70 टोटली. అయితే మొత్తం కొందరు 10 స్టాళ్ళు అంటున్నారు, కొందరేమో 60 నుంచి 70 స్టాళ్ళు అంటున్నారు. అయితే అదృష్టవశాత్తు సందర్శకులను బయటికి పంపించి వేయడంతో ఎవరికి ఏమీ కాలేదని పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా అగ్నిమాపక శకటాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా స్టాల్స్ అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యం. స్టాల్స్ లోని అదే బట్టలు, అదేవిధంగా ఇతర సామాగ్రి కూడా పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ప్రమాదాన్ని తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. అయితే మొత్తం మీద ఇది భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 10కి పైగానే స్టాళ్లలో మంటలు వ్యాపించి ఉంటాయని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది చెబుతా ఉన్నారు. మొత్తంగా అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. మరి కాసేపటి తర్వాత మంటలను అదుపులోకి తీసుకొస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఎగ్జిబిషన్ మైదానంలోని తాజా పరిస్థితి. మనం ప్రస్తుతం దృశ్యాలను స్పష్టంగా చూడవచ్చు. ప్రమాదం తీవ్రత కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. भैया अपन भी निकलना पड़ता बेटे. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. నుమాయిష్ లో భయంతో జనం పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పారిశ్రామిక ప్రదర్శనలో 3 స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పారిశ్రామిక ప్రదర్శనలో 3 స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పారిశ్రామిక ప్రదర్శనలో 3 స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తంగా 10 దుకాణాలకు 10 స్టాళ్లకు పైగా 10 స్టాళ్లలో మంటలు చెలరేగాయి. ఎగ్జిబిషన్ లో మనం దృశ్యాలను స్పష్టంగా చూడవచ్చు. ప్రమాదంగా చెప్పుకోవచ్చు. మొత్తం 10 స్టాళ్ల మేరకు మంటల్లో ఆహుతి ముందుగా ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి వ్యాపించాయి. స్టాళ్లలోకి కూడా తో పాటు సమీపంలో ఉన్న బట్టల దుకాణాల్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అదృష్టవశాత్తు ఈ స్టాళ్లలో కానీ ఇక్కడ ఉన్న సందర్శకులు కానీ ఎవరికి
గాయాలు కాలేదు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న సందర్శకులు, స్టాళ్ల నిర్వాహకులు భయంతో పరుగులు తీస్తూ, కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 5 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే మొత్తంగా చూడొచ్చు మనం ఎగ్జిబిషన్లోని ఒక వైపు ఉన్న స్టాళ్లన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తిగా వస్తువులు ఖాళీ, అగ్నికి బుగ్గి అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. స్టాళ్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు అన్ని విధాల ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం అయితే మంటలు ఇక్కడ ఇంకా రాజుకునే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడ్డారు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మొత్తంగా కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో నుమాయిష్లో భయంతో జనం పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. దాదాపుగా 30 స్టాల్స్ వరకు ఇంకా మంటలు అంటుకొని తగలబడుతున్నాయి. దాదాపుగా ప్రమాదం భారీ స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని 20కి పైగా స్టాల్స్ అన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, అగ్గిలో కూడా కాలిపోయాయి. మిగతావన్నీ కూడా ఇంకా తగలబడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా తరలిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నీ కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ఇటు వైపు ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి అన్నీ కూడా అంటుకున్నాయి. ముందుగా ఒక ఆంధ్ర బ్యాంకు స్టాల్లో అగ్ని ప్రమాదం తలెత్తినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ ఆ పక్కనే వెంటనే స్టాల్స్ అన్నీ ఉండడంతో ఆ స్టాల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మంటలన్నీ కూడా వ్యాపించాయి. ఇవి మొత్తం దాదాపుగా 30కి పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా మంటల్లోనే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంకా మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పరిస్థితి దాదాపుగా చాలాసేపు వరకు కూడా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పక్కన ఉన్నటువంటి స్టాల్స్కు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అంటే జనవరి 1 నుంచి ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో ఈ ఎగ్జిబిషన్ ముగియాలని ఉన్నందున జనం కూడా ఎక్కువగా ఉండే సందర్శకులు అంటే రద్దీ సమయం కావడంతో 2 లక్షల వరకు కూడా ఆ సమయంలో సందర్శకులు ఉన్నారు. వారందరూ కూడా ఒక్కసారిగా మంటలు తలెత్తడంతో భయోత్పాదానికి గురయ్యారు, ఉరుకులు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు మాత్రం ఎవరికి కూడా పెద్దగా ప్రమాదం అంటే గాయాలు కానీ జరగలేదని అధికారులు కానీ నిర్వాహకులు కానీ చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఒక్కసారిగా భయానకమైన వాతావరణంలో ప్రజలంతా కూడా ఇక్కడ ఒక భారీగా ఉరుకులు పరుగులు పెట్టారు. చుట్టుపక్కల అసలే సాధారణంగానే ఎగ్జిబిషన్ సమయాల్లో
ట్రాఫిక్ పూర్తిగా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా లక్షల సంఖ్యలో బయటకు వెళ్లడంతో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. అటు ట్రాఫిక్ అధికారులు పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా పరిస్థితి అదే విధంగా కొనసాగుతుంది. ఇంకా మంటల్లోనే ఈ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. రకరకాల స్టాల్స్ వీటన్నిటిని కూడా నెల రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు కానీ ఇతర వస్తువులు మిగతా బట్టల షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా తగలబడిపోతూనే ఉన్నాయి. ఇంకా కూడా మంటలు ఇంకా భారీగానే కనిపిస్తున్నాయి. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అగ్నిమాపక యంత్రాలను కూడా ఇక్కడ తరలిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి ఇంకా తీవ్రంగానే కనిపిస్తుంది. ముందుగా చిన్నగా ప్రమాదం ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పక్కపక్కనే స్టాల్స్ ఉండడం, వెంటనే అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకోలేకపోవడం, ఎందుకంటే లక్షల సంఖ్యలో జనం ఉన్నారు. నిర్వాహకులు కూడా వారందరూ కూడా పరుగులు తీశారు. పారిపోయే పరిస్థితిలో వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ఇదంతా కూడా ఎగ్జిబిషన్ మైదానం అంతా కూడా వ్యాపించే పరిస్థితి కనిపిస్తుంది. ఒక వింగ్లో ఉన్నటువంటి ఈ స్టాల్స్ అన్ని కూడా పూర్తిగా తగలబడిపోతున్నాయి. మరికొన్ని సేపటి కూడా ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించింది. అయినప్పటికీ కూడా అంటే భారీ సంఖ్యలో జనం ఉండడం, చుట్టుపక్కల పూర్తిగా ట్రాఫిక్ స్తంభించడం ఉండడం వల్ల ఇక్కడ రావడానికి చేరుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మేయరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పరిస్థితిని పరిశీలిస్తూ వాటిని నిర్వాహకులుగా చూస్తున్నారు. పనిలో ఉన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలి వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు సందర్శకులను బయటకు పంపారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలి వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు సందర్శకులను బయటకు పంపారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలి వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు సందర్శకులను బయటకు పంపారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్న మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలన్నింటినీ ఘటనా స్థలికి తరలిస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రమాద తీవ్రత ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఇంకా మంటలు భారీగా వ్యాపించున్నాయి. ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నీ కూడా తగలబడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ దాదాపుగా 30కి పైగా స్టాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా మంటల్లోనే చిక్కుకున్నాయి. వాటన్నిటి కూడా చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా తీవ్రమైన దట్టమైన పొగ నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలకు కూడా ఈ పొగలో ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. మంటలన్నీ కూడా వ్యాపించాయి. మంటలు ఉన్నాయి కూడా తగలబడి ఉన్నాయి కూడా. వాటన్నీ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. मैं ओनर हूँ साहब, ओल्ड फायर स्टेशन दुकान ही है, 1-1.5 करोड़ का माल है। 15-20 जने मिलके हम सब लोग मिलके चला रहे थे दुकान। ये पूरे 15-20 जनों को सबको पूरा नुकसान हो गया। पूरी दुकान जल गई हमारी है पूरी, और पानी नहीं है, कोई सहूलत नहीं है। एक फायर इंजन आके पानी खोलना नहीं आ रहा, किसी को समझ में नहीं आ रहा, और पूरी एक साथ पूरी दुकान जल गई साहब। बर्बाद हो गए हम लोग यहाँ तो। मैं बुरा माल जल गया, हमारा 2 करोड़ का माल था, पूरा माल जल गया। बहुत परेशान हो गए हम लोग। फायर वाले फर्स्ट आए, उन लोग को फर्स्ट यूज करने नहीं आ रहा। उन लोग को थोड़ी आंच थी तब आए, उन लोग को खोलने नहीं आ रहा था फर्स्ट। उसमें जो है इतनी बड़ी आंच लग गई उन लोगों का। फायर ब्रिगेड वालों का इन लोगों में पूरा ये है। ఇది అంటే ప్రమాదం ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు తీవ్రమైన ఆందోళన నెలకొన్నారు. అగ్ని ప్రమాదం వచ్చిన అంటే అగ్ని యంత్రాలు వచ్చినప్పటికీ ఇంకా అదుపులోకి తేలడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అంటే సందర్శకులు అందరినీ కూడా తరలించారు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ నిర్వాహకులు ఆందోళన నెలకొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తమ వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయల్లో తాము నష్టపోయామని ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఇంకా కూడా తీవ్రంగా కనిపిస్తుంది. మంటలన్నీ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలన్నిటికీ కూడా వ్యాపిస్తున్నాయి. వాటన్నీ కూడా మంటలన్నీ కూడా భారీగా వ్యాపిస్తున్నాయి. అటు అగ్ని ప్రమాదం ఏం జరిగింది, ఎలా జరిగింది सर इधर बहुत बड़ा पैमाना इकड़ हिंदी यहाँ पे जो है ना बहुत बड़े पैमाने पे आग लगी, जिसके वजह से जो है ना यहाँ पर तकरीबन लोग का जो है ना करोड़ों का लॉस हो गया है। और यहाँ पे डिपार्टमेंट की तरफ से इतना लापरवाही रही है कि टाइम पे फायर इंजन नहीं आया है, और कोई तरीके का जो है ना कोई तरीके का अभी तक राइट नो अभी 1.5 आवर हो चुका है, अभी तक कोई भी तरीके का जो है ना वो नहीं हो रहा है। प्लीज आई विल हैव रिक्वेस्ट टू चीफ मिनिस्टर चंद्रशेखर राव साहब, हम आपको रिक्वेस्ट कर रहे हैं कि आपके जितने भी जो भी है वाटर वर्क्स, GHMC और जितने भी आपके फायर सर्विस जितने भी लोग हैं उनको आप जल्द से जल्द एग्जीबिशन ग्राउंड अजंता गेट भेजिए। अदरवाइज बहुत लोगों का और भी लॉस होने का चांसेस लग रहा है। और आपसे एक चीज का ये रिक्वेस्ट है सर कि आप जरा जो है ना आपके जितने भी डिपार्टमेंट्स है वाटर वर्क्स और फायर सर्विस सबको यहाँ पे भेजिए। बहुत बड़े पैमाने पे आग बढ़ रहा है सर, अभी आउट ऑफ कंट्रोल हो रहा है सर, आउट ऑफ कंट्रोल हो रहा है सर। రిజర్వ్ బ్యాంక్లో మొదటిగా స్టార్ట్ అయింది సార్. అయితే మేము అంతా అరుస్తున్నాం. ఫైర్ ఇంజిన్ వాకబుల్ డిస్టెన్స్, ఫైర్ ఇంజిన్ చూస్తే కనపడుతుంది వాకబుల్ డిస్టెన్స్. హాఫ్ అన్ అవర్ వరకు కూడా అరిచినా కానీ ఫైర్ ఇంజిన్ రాలేదు. అది వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగదు. దాదాపు 2000 నుండి 1500 2000 స్టాల్ పోయినాయి, పూర్తిగా పోయినాయి. కేవలం మేనేజ్మెంట్ సొసైటీ నెగ్లెక్ట్ మాత్రమే. ఇది నెగ్లెక్ట్. एक करोड़ का 1 करोड़ का नुकसान हुआ। 15-15 20 जने मिलके एक दुकान चला देते। यहाँ पर सर 15-20 मिनट लग गया सर। मेला एग्जीबिशन के अंदर रहते हुए फायर ब्रिगेड 15-20 मिनट लग गया आते हुए, और फायर ब्रिगेड बहुत देर से आया। 15-20 मिनट आधा घंटे के बाद फायर ब्रिगेड आया। जितने लोगों को इतने बड़े एग्जीबिशन में एक फायर ब्रिगेड सीएम केसीआर साहब, एक फायर ब्रिगेड KTR साहब, एक फायर ब्रिगेड कहाँ गए पूरे। यहाँ पे जितने भी पुलिस वाले थे सबसे पहले वो लोग भागे यहाँ से आग लगते की। अपने गाड़ियाँ लेके यहाँ पे ही बैठते थे पूरे पुलिस पूरे गए, कोई भी नहीं रुकाने वाले। మొత్తానికి అగ్ని ప్రమాదం తీవ్రత కనిపిస్తుంది. బాధితుల్లో ఆందోళన కనిపిస్తుంది. అగ్ని ప్రమాద యంత్రాలు కూడా సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్నప్పటికీ కూడా అవి మంటలు ఆర్పలేకపోయాయని చెప్తున్నారు. మరోవైపు భారీగా జన వల్ల సకాలంలో చేరలేకపోయినట్టుగా స్టాల్స్ అన్ని కూడా
కొద్దిసేపు ఒక్కటే 2-3 స్టాళ్లలో అంటుకున్నప్పటికీ సకాలంలో మంటలు ఆరకపోవడంతో మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా వ్యాపించింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా మంటల్లో చిక్కుకున్నాయి. వాటన్నిటిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి కానీ అవన్నీ కూడా పూర్తిగా తగలబడిపోతున్నాయి. దాదాపుగా ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఈ పూర్తిగా అగ్గిలో బుగ్గి అయిపోయినట్టుగా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలను తరలిస్తున్నప్పటికీ కూడా ఈ మంటలన్నీ కూడా అదుపులోకి రాలేని పరిస్థితి ఉంది. అంటే సకాలంలో అంటే ముందుగా స్పందించడంలో ఆలస్యం కావడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైనట్టుగా స్థానికంగా ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. తమ కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్తున్నాడు. అధికార యంత్రాంగం ఇటు నిర్వాహకులు ముందు నుంచి కూడా అంటే ప్రమాద తీవ్రత చట్టమైన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలి వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు సందర్శకులను బయటకు పంపారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్న మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలన్నింటినీ ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక ప్రదర్శనలో 10 స్టాళ్లకు మంటలు వ్యాపించడంతో పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు సందర్శకులను బయటకు పంపారు. నుమాయిష్లోని అగ్నిమాపక యంత్రాలకు తోడు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్న మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలన్నింటినీ ఘటనా స్థలికి తరలిస్తున్నారు. సామాగ్రి తెలుస్తా ఉంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, మంటల తీవ్రత ఏ విధంగా ఉంది? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ అధికారుల బృందం కూడా అంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కూడా కాసేపట్లో అగ్ని స్థలానికి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకోనుంది. ప్రత్యక్షంగా ఇప్పటికే అగ్ని ప్రమాదం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొందరు అధికారులు చేరుకున్నారు. మరికొన్ని టీంలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. కాసేపటి క్రితము బొంతు రామ్మోహన్, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏదైతే సంఘటన జరిగిన సంఘటన ఎలా జరిగింది దానిపై ఆలోచిస్తున్నారు. అలాగే భద్రతా చర్యలు ఇప్పటికీ ప్రమాదం జరిగిన తీరుపై అధికారులందరూ కూడా ఆరాధిస్తున్నారు. అందరూ అప్రమత్తమై సహాయక చర్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కూడా అధికారులు ఆదేశించారు. అధికారులంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండండి, సంఘటన స్థలం చేరుకుని సహాయక చర్యలు ఈ కమిషనర్ కూడా దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మేయర్ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలం నుంచి అలౌ చేయట్లేదు. అయితే ఈ నాంపల్లి అసెంబ్లీ వద్ద నుంచి నాంపల్లి రూట్ ను కూడా క్లోజ్ చేశారు. మొత్తం ప్రజలు కూడా ఎవరిని ఈ రూట్ లో కూడా రానివ్వట్లేదు. అలాగే ట్రాఫిక్ కూడా అక్కడక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. మొత్తం లోపలనైతే ఇప్పుడిప్పుడే కొంచెం మంటలు అదుపులో తెస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే 3-4 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలు ఆర్పుతున్నారు. దాంతో పాటుగా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ నుంచి కూడా వాటర్ ట్యాంకులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో 3-4 వాటర్ ట్యాంకులు తెప్పించి కూడా ఈ సహాయక చర్యలు చేపట్టి అగ్ని ప్రమాదాన్ని అయితే సహాయక చర్యలు చేపట్టే ప్లాన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ధన్యవాదాలు కార్తీక్.